బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మనకి సిలిండర్కి సంబంధించి 60 రూపాయలు పెంచటము అనేది చాలా దుర్మార్గము. ఎందుకంటే ఇప్పటికే జీతాలు పెంచకుండా ప్రజలంతా అల్లాడిపోతున్నారు. దానికి బోనస్ గా ఇచ్చినట్టున్నారు తప్పితే ఈ రోజు రేట్లు పెంచటము, అది ముఖ్యంగా సిలిండర్ కట్లు ఇళ్లలో బాడీలు ఉండేవాళ్ళు కనీసము పొయ్యిలు పెట్టుకుంటే కాళ్ళు చేపిస్తారు. కట్టు దొడ్లన్నీ కూడా ఎత్తేసినారు. గ్యాస్ ఉంటే తప్ప ఈ రోజు బతికే పరిస్థితి లేదు. ఏది కీలకమైన వస్తువు ఉంటుందో దానిపైన ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుంటా పోవటం చాలా దుర్మార్గము. ఇంకా పాప మోడీ గారికి తెలిసట్లేదు, ఉప్పు లేకపోతే వండుకోరు కాబట్టి ఉప్పు మీద 1 కేజీ బియ్యానికంటే మించేసి దానికి కూడా ప్రయత్నం చేస్తుంటాడు. చాలా దుర్మార్గము. గిఫ్ట్ గా ఏదన్నా ఏం చేస్తారంటే మామూలుగా ఇంటికి చుట్టాలు మంత్రులు చాలా సంతోషపడతారు, గిఫ్ట్ ఏమని ఇస్తారు. ఆయన గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే గ్యాస్ ధరలు పెంచేదానికి ఈ రోజు చేయటం చాలా దుర్మార్గము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి, గ్యాస్ ధరలు తగ్గించాలి. లేని పక్షంలో మహిళలంతా కూడా వీధుల్లోకి వస్తారు, ఖచ్చితంగా ఈ మేడు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. దీనికి మద్దతుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉందంటే మోడీ ఏం చెప్తే దానికి తానతందానే పరిస్థితి చేస్తున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి అయినావు అవుతావో కావని నీకే సందేహం ఉంది చంద్రబాబు నాయుడికి. కాకపోతే ఇదే రకంగా మోడీకి గాని వత్తాసు పలుకుంటా పోతే నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, వార్డు మెంబర్ గా కూడా గెలవకుండా వెళ్ళిపోతావు అనే సంగతి